లేఖనాలకు వెళ్దాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 11 నుండి 14 వచనాల వరకున్న భాగాల్ని మనం ధ్యానం చేసుకుందాం. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగ చేయవలెనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మనకు స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. చాలా జాగ్రత్తగా ఈ 11 నుండి 14 వచనాలు మనం ధ్యానం చేసుకోవటానికి మనం ప్రయత్నం చేద్దాం. దయచేసి ఒకవేళ కొంచెం విందాములే అని అనుకుంటే నిద్రలోకి వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అలా ఉండొద్దు, జాగ్రత్తగా విందాం. అప్పుడు అందులో ఉన్న గొప్పతనం, మాధుర్యం అవన్నీ మనకు అర్థమవుతాయి. ఓకే, 11వ వచనం. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము. ఆగండి, మన నిరీక్షణ అసలు ఎప్పుడు మొదలైంది? మన నిరీక్షణ ఎప్పుడు మొదలైంది చెప్తారా? మన నిరీక్షణ ఎప్పుడు మొదలైంది? నేను యేసుక్రీస్తును ముందు విశ్వసించి ఎప్పుడైతే రక్షింపబడ్డానో అప్పుడు నా నిరీక్షణ ప్రారంభమయ్యింది. నా నిరీక్షణ ఎప్పుడు ముగించబడిద్ది అంటే, అయితే నేను చనిపోవాలి ముందు, లేదా దేవుని రాకడా రావాలి. ఎందుకనంటే మనందరి నిరీక్షణ ఏంటి అని అంటే కనుక యేసుక్రీస్తు రెండవ రాకడలో వచ్చినప్పుడు ఆయన నన్ను తనతో పాటు తీసుకుని వెళ్ళి తనతో పాటు నేను నివాసం ఉండటానికి దేవుడు నాకు అవకాశం ఇస్తున్నాడు. సో నిరీక్షణ అనే పదం మాట్లాడుకోవాల్సి వస్తే అది సెకండ్ కమింగ్, రెండవ రాకడను గురించి మాట్లాడే విషయం, లేదా నేను పరలోకానికి వెళ్ళే విషయం నిరీక్షణ. అయితే ఇక్కడ రాస్తున్న మాట ఏంటంటే, మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము అని చదువుతున్నాం. తర్వాత తన మహిమకు కీర్తి కలుగ చేయవలెనని. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. మనము ముందుగా అంటే దేవుడు ముందుగానే ప్లాన్ చేసేసాడు, ముందుగానే నిర్ణయం తీసుకున్నాడు. అర్థమవుతుందండి? ఇప్పుడు మనం ఆ నిరీక్షణ అప్పుడు అంటే ఇంకొన్ని సంవత్సరాల తరువాత దేవుని రాకడ రాబోతుంది. సో మనం ఏ రోజైతే నిరీక్షణ మొదలు పెట్టామో ఆ రోజు నుంచి ఆయన రెండవ రాకడలో వస్తాడని నిరీక్షిస్తున్నాం కదా. ఈ నిరీక్షిస్తున్న మనము ఏం చెయ్యాలో ఇక్కడ రాస్తుంది, చదువుదాం. తన మహిమకు కీర్తి కలుగ చేయవలెనని. ఇదే మాటను 6వ వచనంలో మనం చదివాం. కృపా మహిమకు కీర్తి కలుగునట్లు అని చూస్తాం 4వ వచనంలో. ఇప్పుడు తన మహిమకు కీర్తి కలుగ చేయవలనని. చాలండి, ఒక్క నిమిషం ఇప్పుడు నన్ను చూస్తే మీకు అర్థమవుతుంది. దేవుడు తన కుమారుడిగా నన్ను ఎందుకు చేసుకున్నాడు, మనందరిని ఎందుకు చేసుకున్నాడు అని అంటే కనుక, మొదటిది ఆయన తనకు తాను మహిమ తెచ్చుకుందాం అనుకున్నాడు. ఓకేనండి. రెండు ఇప్పుడు నేను ఆయనకు మహిమ తేవాలి, ఆయన మహిమకు కీర్తి నేను తీసుకొని రావాలి అన్న విషయాన్ని స్పష్టంగా జ్ఞాపకం చేసుకుందాం.
ఓకేనండి. చాలా సందర్భాల్లో మనం మన పిల్లలకు అన్నీ సమకూర్చి పెట్టేస్తాం. ఎందుకు సమకూరుస్తాము అని అంటే గనక, నేను ఒక మంచి తండ్రిని, నేను నా పిల్లల్ని బాగా చూసుకోవాలి అన్న ఉద్దేశముతో అన్నీ మనమే వాళ్ళకు ముందుగా ప్లాన్ చేసుకొని సమకూర్చి పెడుతూ ఉంటాం. ఇప్పుడు పిల్లల నుంచి ఒకటే ఎక్స్పెక్ట్ చేస్తాం. అదేంటి అని అంటే గనక, నువ్వు నీ జీవితాన్ని చక్కగా కాపాడుకో, ఇంక అంతకంటే మా కోసం నువ్వు చేయాల్సిందేమీ లేదు. అలా నేను చేస్తున్నప్పుడల్లా నా తల్లిదండ్రులకు కీర్తి మహిమ నేను తెచ్చిపెట్టిన వాడినిగా అవుతూ ఉంటాను. సో దేవుడు కూడా ఏం మాట్లాడుతున్నాడు అని అంటే కనుక, మీరు నాకు కుమారులు అయిపోయారు, నేను మిమ్మల్ని కుమారులుగా చేసుకున్నా, ఇది నా చిత్తమే, ఇది నా నిర్ణయం, ఇది నా సంకల్పం, ఇది నేను మీ పట్ల చూపుతున్న దయ, దాన్ని ఫ్రీగా ఉచితంగా నేను మీకు ఇచ్చాను. అయితే మరి మీరేం చేయాలి అని అంటే, మీరు నా కోసం ఏదో చేయని అవసరంలా ఇప్పుడు నేను ఎలాగైతే మిమ్మల్ని కుమారులుగా చేసుకున్నానో, మీరు కూడా ఏం చేయాలో తెలుసా? నాకు కుమారులుగా తగినట్టుగా బ్రతకండి. అదే నాకు మహిమ కీర్తి తెచ్చినట్టు అవుతుంది. చాలా సందర్భాల్లో మనం దేవుణ్ణి అస్సలు పట్టించుకోం. పిల్లలు అర్థమవుతుందా? అస్సలు పట్టించుకోం. నాకు ఇష్టం వచ్చింది మాట్లాడేస్తా, నాకు ఇష్టం వచ్చింది నేను చేసేస్తా, నాకు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించేస్తా. పిల్లలు అర్థమవుతుందా? అది కంప్లీట్లీ రాంగ్. అది సంపూర్ణంగా తప్పు. నేను దేవునికి మహిమ తెచ్చే విధంగానే నా జీవితం ఉండాలి, నా ప్రతి నడవడిక ఉండాలి. చాలా సందర్భాల్లో మనం వాటిని పట్టించుకోవటంలా. పిల్లరా, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. మేము గడిచిన ఒక వారం రోజుల క్రితం అనుకుంటా, లేకపోతే పోయిన వారంలోనే మాట్లాడుకున్నాం కొంతమంది అందరం కలిసి. ఎందుకు కొన్ని చోట్ల భక్తి ఉంది అని అనుకుంటున్నారు, కానీ వాళ్ళలో పరిపూర్ణత ఉండట్లేదు, కానీ సంఘాలు బాగా అభివృద్ధి చెందుతున్నాయి. ఏంటిది ఇది అని అనుకుంటే గనక, దాన్ని భక్తి అని అనుకుంటున్నారు అన్న విషయాన్ని మేము మాట్లాడుకుంటూ వచ్చాం. భక్తి అని అంటే ఏంటనంటే, నేను దేవుని మహిమకు నేను కీర్తి తెచ్చే విధంగా నా జీవితం ఉండాలి, అన్ని విషయాలలో, ఒక్క విషయంలోనే కాదు. అర్థమవుతుందండి? ఒకవేళ నేను ఉద్యోగం చేస్తున్నాను, నేను వ్యాపారం చేస్తున్నాను, లేదా నేను ఒక కుటుంబ యజమానిగానో స్త్రీగానో కుటుంబాన్ని నడిపించే వ్యక్తిగానో ఆ స్త్రీగానో ఉంటున్నాను అని అనుకుంటే గనక, ఎవరమైనా కావచ్చు, సంఘములోను సంఘము వెలుపల ఎవరమైనా కావచ్చు, మనము మన ప్రవర్తన వలన, మన మాట వలన దేవుని మహిమకు కీర్తి తేగలుగుతున్నామా? ఒక కుమారుడు తన తండ్రికి ఖచ్చితంగా ఏం తీసుకొని వస్తాడు? కీర్తిని తీసుకొని వస్తాడు. ఒకవేళ రావట్లేదు అని అంటే గనక సంథింగ్ రాంగ్. ఆ కుమారుడు తప్పు చేశాడనో, లేదా తండ్రి పెంపకం తప్పనో, తల్లిదండ్రుల యొక్క పెంపకం తప్పనో మాట్లాడతాం. ఇక్కడ ఈయన గురించి మాట్లాడుకోవటానికి, దేవుడు మనకు తండ్రి అయినప్పుడు ఈయన ఇచ్చిన వాటిని మనం గురించి మాట్లాడుకుంటే గనక అందులో తేడా ఏమీ లేదు. ఒక్కటి కూడా మనం అడగల, అన్నీ ఆయనే ఇచ్చేశాడు. తన ప్రేమ ఏంటో చూపించుకోవాలనుకున్నాడు. అదే ఆయన మహిమ, ఆయన కీర్తి అని అనుకుంటే, ఇప్పుడు నేనేం చేయాలో తెలుసా పిల్లరా? నేను కూడా ఆయనకు కుమారుడుగా తగినట్టుగా నేను నా జీవితాన్ని జీవించాలి. అంటే నన్ను చూస్తున్నప్పుడల్లా ఈ లోకంలో ఉన్న వాళ్ళకి ఏమనిపించాలి? ఇదిగో దేవుని కుమారుడు, ఇదిగో దేవుని కుమారుడు. ఎగ్జాక్ట్లీ మన జీవితం అలాగే ఉండాలి, దేవుణ్ణి ప్రతిబింబించే విధంగా ఉండాలి. తల్లి పోలికలే మొత్తం, తండ్రి పోలికలే అని మాట్లాడుకుంటాం కదా. నడకను చూసినప్పుడు అదే పోలికలు కనబడుతున్నాయి. నిన్ను చూస్తే మీ నాన్నను చూసినట్టుంది, ఇట్లాంటివి మాట్లాడుకుంటాం. నా జీవితాన్ని చూసినప్పుడు వాస్తవానికి దేవుణ్ణి ఎవరు చూడాలా? అర్థమవుతుంది. మరి ఆయన పోలికలు ఎవరిలో కనపడాలి? ఇప్పుడు నాలో. పోలిక కాదు, నా జీవిత విధానము దేవునికి లాగా ఉండాలి.
అలాంటప్పుడు ఆయన చెప్పిన రెండు విషయాలు. ఒకటి, పరిశుద్ధులుగా బ్రతకండి. 2, నిందారహితులుగా బ్రతకండి అని మాట్లాడుకుంటూ వచ్చాడు. పిల్లల సంగమం, ఒకసారి ఆలోచించేద్దాం. ఆయన మహిమకు నేను కీర్తి తీసుకుని రావాలి. ఇది నాకు అప్పగింపబడిన పని. నేను ఏం చేస్తున్నా? నేను వ్యాపారం చేస్తున్నానా? అఫ్కోర్స్ అందులో లాభం రావాలి, సందేహం లేదు. ఉద్యోగం చేస్తున్నానా? గవర్నమెంట్ ఉద్యోగమా, ప్రైవేట్ ఉద్యోగమా పక్కన పెడదాం. నేనేం చేయాలి? ఖచ్చితంగా అందులో నా దేవునికి కీర్తి తీసుకొచ్చేటట్టుగా నేను జీవించాలి. అర్థమవుతుందండి? చేతి పనులు కావచ్చు. ఇంట్లో నేను ఒక కుటుంబ స్త్రీని, నేను వివాహం అయ్యింది, నేను నా ఇంట్లో నా పిల్లల్ని చూసుకుంటున్నాను, నేను ఏ ఉద్యోగం చేయను అనుకునే స్త్రీ అయినా ఏం చేయాలి? తన చుట్టుపక్కల దేవుని మహిమకు కీర్తి తెచ్చే విధంగా తన జీవితం ఉండాలి. మనల్ని అన్ని విషయాల్లో అందరూ పరీక్షిస్తుంటారు, కానీ అది మనం పట్టించుకోకపోతే కనుక దేవుని మహిమకు కీర్తి తేవట్లేదు. వెళ్తుందిలేండి, పొద్దున్నే ఆదివారం బయలుదేరుతుంది. ఎక్కడికి? బైబిల్ వేసుకొని అంతే. జీవితంలో మాత్రం ఏ మార్పు ఉండదు అన్నారు అని అంటే కనుక ఒకటే గుర్తుపెట్టుకోవాలి. ఒక్క నిమిషం ఆగుదాం. మహిమ వస్తే దేవుడికి వస్తుంది, అర్థమవుతుందండి. చెడ్డ పేరు వస్తే నాకు వస్తుంది, నిదానంగా అటు షిఫ్ట్ అవుతుంది. వాస్తవానికి దేవుని పేరును మనం తగ్గించేదేమీ లేదు, కానీ నేనే దేవుని మహిమకు మాత్రం కీర్తి తేగలుగుతాను. ఆయన కీర్తిని నేనేమాత్రం తగ్గించలేను, ఆయన కీర్తిని నేనేమాత్రం పెంచలేను. కానీ నా ద్వారా దేవునికి మహిమ వస్తుందా? నా ద్వారా దేవునికి మహిమ రావట్లేదా? నా ద్వారా దేవుని మహిమకు కీర్తి వస్తుందా? నా ద్వారా దేవుని మహిమకు కీర్తి రావట్లేదా? పాయింట్ ఇక్కడ ఉంది. నేను ఆయన మహిమను పెంచలేను, తగ్గించలేను. ఆయన ఎప్పుడూ మహిమ కలిగిన దేవుడే. సో సంగమం, ఒకసారి ఆలోచించేద్దాం. నా జీవితం ఎలా ఉంది? నేను ఏం మాట్లాడుతున్నాను? నేను నా కుటుంబాన్ని ఎలా కట్టుకుంటున్నా? నేను నా చుట్టుపక్కల సంబంధ బాంధవ్యాలని నేను కలుగు చేసుకుంటున్నప్పుడు నేను వాళ్ళతో ఎలా బిహేవ్ చేస్తున్నా? వాళ్ళతో నేను ఎలా మాట్లాడుతున్నా? వాళ్ళతో నా వ్యవహారం ఎలా ఉంది? చాలా సందర్భాల్లో కొన్ని విషయాలను అస్సలు పట్టించుకోం. వాటిల్లో మనం ఇతరుల్ని బాధ పెట్టే విధంగా మాట్లాడు. చిన్న విషయాలు, ఇవి చాలా చిన్న విషయాలు. పిల్లలు గమనించండి. దీని వలన కూడా దేవుని మహిమకు కీర్తి వస్తుంది అంతే, ఖచ్చితంగా. అలాంటి విషయాలు ఒకవేళ, ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకు నేను ఒకలాగా బ్రతుకుతున్నా, నా పక్కన ఉన్న ఆయన ఇంకొకలాగా బ్రతుకుతున్నాడు. ఆయన ఏమంటాడనంటే కనుక ప్రతి చిన్న విషయంలో కూడా దేవుడు అని మాట్లాడతాడు. నేను ఇలా మాట్లాడితే దేవుడికి నచ్చదేమో అన్న సెన్స్, అన్న భయం ఉంటే మనకు అనిపిస్తుంది, ఈ పక్కనున్న నాకు అనిపిస్తుంది అంటే మరీ ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు వీడు, అంతేనా అంటుంటాం. మహాభక్తిపరుడు బయలుదేరాడండి. ఎక్కడ? లోపల. బయటకు అనంగా లోపల అనుకుంటుంటాం. ఇంక అంటుంటాం మరీ ఓవర్ యాక్షన్ ఎక్కువ చేసేస్తున్నాడు. ఇట్లాంటివి మాట్లాడుకుంటాం. అవి మనమే అనుకుంటాం, కానీ దేవుడు ప్రతి దాన్ని లెక్కిస్తాడు. పిల్లరా, ఆయన మన సంచారములన్నీ ఒక పుస్తకములో రాస్తున్నాడని చూస్తున్నాం. అన్నీ ఆయన కవిలలో రాస్తున్నాడని చూస్తున్నాం. ప్రతిదీ కౌంట్ చేస్తాడు. ఎందుకనంటే ఆయన తన కుమారులుగా మనల్ని ఆల్రెడీ చేసేసాడు. కాబట్టి నేను అన్నింటినీ పరిగణలోనికి తీసుకోవాల్సిందే. వీటన్నిటికీ బహుమానాలు కోల్పోతాం, లేదా బహుమానాలను పొందుకుంటాం. నేను కుమారుడిని అయ్యాను, నేను అవ్వలేదు, కుమారుడిగా చేసుకున్నాడు. కానీ ఈ కుమారుడిగా నేను ఈ భూమి మీద బ్రతికి చూపించాలి. ఆయన నన్ను కుమారుడిగా చేసుకుంటే నేను కుమారుడిగా నా జీవితాన్ని కొనసాగించి చూపించాలి, బ్రతికి చూపించాలి. అందుకే క్రీస్తు స్వారూప్యములోనికి మనము మలచబడాలి అన్న విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకుందాం. నెక్స్ట్ మాటను మనం చదువుదాం. దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనల్ని ముందుగా చాలండి, మనల్ని అసలు దేనికోసం నిర్ణయించాడు? ముందుగా నిర్ణయించుకున్నాడు. బాగుంది. కుమారులుగా
చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇప్పుడు ఆ కుమారుడు ఎలా బ్రతకాలో కూడా ఆయన ముందుగానే నిర్ణయం తీసుకున్నాడంట. అదేంటి? ఆయన మహిమకు కీర్తి కలుగ చేయవలెనని. ప్లీజ్ చాలా జాగ్రత్తగా ఆలోచించేద్దాం. ఏ రోజన్నా అర్థమవుతుందా? చాలా సందర్భాలలో సారీ అనే పదాన్ని వాడుతుంటాం. కానీ ఏ రోజన్నా ప్రభువా నీకు అనుగుణంగా నేను బ్రతకలేదు, నేను మాట్లాడలేదు, ఇలా అనుకున్నా, సారీ ప్రభువా అని ఏ రోజైనా చెప్పగలిగిన అనుభవం, ఎక్స్పీరియన్స్ మనకుందా? గుర్తుందా? ప్లీజ్ జ్ఞాపకం ఉంచుకుందాం. ప్రతి చిన్న విషయంలో అర్థమవుతుందండి. చాలా సందర్భాలలో నాకు తెలిసిన విషయాలలో మాత్రమే నేను సారీ చెప్తుంటా. అర్థమవుతుందండి. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ నాకున్న బలహీనత నాకేంటో తెలుసు, నేను అందులో తప్పిపోయా, అయ్యా ఉందామనుకున్నా ఉండలేకపోయా, సారీ అని చెప్తాం. కానీ ఇదే సెన్స్, ఇదే స్పర్శ ప్రతి విషయంలో మనకు ఉంటుందా ఉండదా? ఉంటుందా ఉండట్లేదా? అస్సలు ఆలోచించాం. సంగమా జ్ఞాపకం ఉంచుకుందాం, మనము దేవుని కుమారులం. యేసుక్రీస్తు ద్వారా మనం దేవుని కుమారులమయ్యాం. ఆయన రక్తం వలన మనం విమోచింపబడ్డాము. ఇప్పుడు నేను బ్రతికితే నా జీవితం యేసుక్రీస్తులాగా బ్రతకాలి. ఇప్పుడు నేను ఆలోచించవలసింది ఏంటి అంటే, ఆడికంటే బెటర్గా నేను బ్రతుకుతున్నా, ఆమె కంటే నేను బెటర్గా బ్రతుకుతున్నా, ఆమె చూడు నన్ను చూడు కాదు. ఇక నా పోలిక ఎవరు? యేసు. ఎందుకు? నేను యేసు యొక్క వరుసలో దేవునికి కుమారుణ్ణి. యేసుక్రీస్తు లాగానే నేను కూడా దేవునికి ఇప్పుడు కుమారుణ్ణి. ఆయన మొదటివాడు, ఆయన జ్యేష్ఠుడు. ఇప్పుడు నేను ఆయన వరుసలో ఉన్నాను. సో నేను నా జీవితాన్ని ఎవరితో పోల్చుకుంటూ చూసుకోవాలో తెలుసా? యేసుతో. ఇప్పుడు చెప్పండి, ఆయన కుమారులు మీ యేసులాగా బ్రతకాల్సిందే. యేసు ఎలా బ్రతికాడో ఏ రోజన్నా తెలుసుకోవటానికి ప్రతిరోజు ప్రయత్నము చేస్తున్నామా? అందుకే ఆధ్యాత్మిక జీవితం దేని మీద ఆధారపడి ఉంటుందని నేను ఎప్పుడు చెప్తున్నాను. నాకు దేవుడు ఎవరో తెలుస్తున్న దాన్ని బట్టి. కాబట్టి యేసు యొక్క జీవితం మనకు అన్ని కోణాలలో, అన్ని సందర్భాలలో బైబిల్ గ్రంథం అంతా మనకు కనపడుతూనే ఉంటుంది. అలా జీవించడానికి ప్రతి నిత్యం ప్రయత్నం చేస్తున్నామా? అప్పుడు దేవుని మహిమకు కీర్తి తేగలుగుతున్నామన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. అంతేగాని నేను పాటలు పాడుతూ దేవునికి కీర్తిని తెస్తున్నాను, మంచిదే, అది మన దృష్టిలో మాత్రమే. అయితే దీనికి ఇంకొకటి యాడ్ చేయబడాలి. ఇది చిన్న స్థాయి, కానీ క్రీస్తు లాగా బ్రతకటం ఉత్తమ స్థాయి. అది నా వల్ల కాదు అని అంటే ఓకే, మంచిది, వెరీ గుడ్. అర్థమవుతుందండి. దానికి మీరు చర్చికి రావాల్సిన అవసరమే, వాక్యం చదవాల్సిన అవసరమే లేదు. అర్థమవుతుందా? ఒకవేళ అలా జరిగితే ఏం జరుగుతుందో తెలుసా? నిదానంగా దేవుణ్ణి విడిచిపెట్టి దూరం అయిపోతాం, మళ్ళీ తిరిగి లోకంలో కలిసిపోతాం. పిల్లరా, అసలు ఇక్కడికి ఎందుకు రావాలి? ప్రతి ఆదివారం మందిరం 4 పాటలు పాడుకొని ఒక చిన్నగా వాక్యం విని, ఒకవేళ మందిరానికి రాకపోతే ప్రశాంతత ఉండదు కాబట్టి అందుక వచ్చేది. ఒకవేళ అందుకు వస్తుంటే రాంగ్. పిల్లరా, దేవుడు తన సన్నిధి, మనం పాత నిబంధన నుంచి చదువుతాం. దేవుడు అంటాడు, మీరు నా కొరకు ఒక ప్రత్యక్ష గుడారాన్ని కట్టండి, నేను మీ మధ్యలో ఉండాలనుకుంటున్నా. మధ్యలో ఉన్న దేవుడు ఏం చేస్తాడు? మనల్ని చూస్తూ ఉంటాడు, ఆయన మన పట్ల శ్రద్ధ కలిగి ఉంటాడు, ప్రేమిస్తుంటాడు, ఇవన్నీ చేస్తుంటాడు. రెండు నేనేం చేయాలి? ఇక్కడికి వచ్చి, ప్రభువా నిన్ను ప్రేమిస్తున్నానా లేదా, పొరుగువాడిని నేను ప్రేమిస్తున్నానా లేదా? ఎందుకంటే బైబిల్ చెప్తున్న ఆజ్ఞలు ఈ 2. సో నేనేం చేయాలని అంటే కనుక నన్ను నేను దేవునికి అప్పగించుకోవాలి. ఈ 2 విషయాలలో, ఈ 2 విషయాలలో ఏదో ఒక దానిలో మనం ఫెయిల్ అయిపోతున్నాము అని అంటే కనుక, ఆ ఫెయిల్ అయిపోయిన దాన్ని, అంటే నేను తప్పిపోతున్నాను అని అంటే కనుక, తప్పిపోతున్న విషయాన్ని సరిచేసుకోవడానికి ఇక్కడికి రావాలి. అంతేగాని దేవుడా నువ్వు నాకున్నావు, నువ్వు నాకేం చేస్తావు, నీ యందు విశ్వాసం ఉంచాను, ఇవి కాదు చేయాల్సింది.
ఇవి కాదు. ఎందుకంటే మనం ఆయన కుమారులం కాబట్టి ఆయన మహిమకు కీర్తి నేను తేవాలి. ఇది నా బాధ్యత. ఇందుకోసం దేవుడు నన్ను ముందుగా నిర్ణయించుకున్నాడంట. కానీ ఎందుకో ఆయన మహిమకు కీర్తి మనము తేని వారముగానే బ్రతుకుతూ ఉన్నాం. అందులో చాలా విషయాలు ఉంటాయి, మీకు నచ్చినా నచ్చకపోయినా. ఓకేనండి. దేవుడు ఈ సంఘం షాలేము మహిమ మందిరం కొన్ని సంవత్సరాల నుంచి మనం నడిపించుకుంటున్నాము. ఓకేనండి. ఈ చర్చిలో ఎప్పుడెప్పుడు ఏమేమి జరుగుతాయో మనకందరికీ తెలుసు, వాటికి రాము. అర్థమవుతుందండి. అంటే నేను ఎలా బ్రతకట్లేదు, దేవుని మహిమకు కీర్తి తెచ్చే విధంగా నేను పర్సనల్గా బ్రతకటం లేదు. ఎప్పుడు అంటున్నానంటే అన్నీ కుదిరినప్పుడు కూడా, అంటే అన్నీ కుదరాలి అని అంటే కొన్ని కుదుర్చుకోవాలి. కొన్ని విషయాల్లో మనం వాటిని పక్కకు పెట్టేసేయాలి. అలా చేయటం లేదు అని అంటే కనుక నేను దేవుని మహిమకు కీర్తి తేవటం లేదు, మీకు నచ్చినా నచ్చకపోయినా. కొన్నిసార్లు లేట్గా వస్తాం. నేను జరిగిన విషయం నేను మీకు చెప్తానండి. మా ఫ్రెండ్ వచ్చాడు, ఒక 20 రోజులు అవుతుంది, అమెరికా నుండి వచ్చాడు. ఒక 3 నెలలు ఇక్కడ ఉంటాడు. పలానా టైంకి వస్తాను అని చెప్తే కరెక్ట్గా 1 నిమిషం ముందు ఫోన్ వస్తుంది. అర్థం, 1 నిమిషం ముందు ఫోన్ వస్తుంది, రెడీ అయిపోయావా, వస్తున్నావా అని అడుగుతాడు. సో ఇప్పుడు నేనేం చేయాలి? టైం అన్నా తప్పు చెప్పాలి, లేదా నేనన్నా రైట్ వెళ్ళాలి. టైం తప్పు చెప్పటం కరెక్టా, నేను రైట్ వెళ్ళటం కరెక్టా? చెప్పండి. నేను టైంకి వెళ్ళటం కరెక్ట్, వెళ్ళం మనం. ఇప్పుడు ఫ్రెండ్ ఏదో 2 నిమిషాలు సడన్గా ఏదో పని పడిందంటే అనుకోవచ్చు, అరే దేవుని మందిరం కొన్ని సంవత్సరాల నుంచి తెలుసు కదా మనకు 10 గంటలకని. అర్థమవుతుందా? నేను 10 గంటలు అంటే 10 గంటలకు నేను వచ్చి ఇక్కడ కూర్చున్నాను, దేవుణ్ణి స్తుతిస్తున్నాను అని అంటే నేనేం చేస్తున్నానో తెలుసా? నా ప్రభు మహిమకు నేను కీర్తి తీసుకురావటానికి ప్రయత్నం చేస్తాను. కారణం ఏంటో తెలుసా? మనందరికంటే ముందు ఆయన ఈ మందిరంలో ఉంటాడు. ఆయన సన్నిధి ఇక్కడ ఉంటుంది. ఆయనకు ప్రతిదీ కౌంట్. కొన్నిసార్లు కొన్ని రీజన్స్ నాకున్నాయి, ప్రభా ఇప్పుడు రాలేకపోయాను అని అంటే కనుక నాకు తెలుసు, పర్వాలా అని చెప్పే అంత స్వతంత్రుడు, అంత ప్రేమిస్తున్నాడు, అంత అర్థం చేసుకోగలిగిన వాడు. అదేవిధంగా నేను 10 గంటలకు వచ్చి, ప్రభా ఈరోజు నేను ముందు వచ్చా, లవ్ యూ, నేను అందుకే ఎదురు చూస్తున్నా, వెరీ గుడ్ అని చెప్పగలిగిన వాడు, దానికి బహుమానాలు కూడా ఇవ్వగలిగిన వాడు. పిల్లరా, అంత ప్రేమిస్తున్నాడు. ప్రతిదీ కౌంట్ ఆయనకు, ప్రతిదీ లెక్క ఆయనకు. ఎందుకో మనం వీటినన్నింటినీ తీసేస్తాం. పిల్లలు వీటినన్నింటినీ తీసేస్తాం. ఈ మధ్యకాలంలో ఒకటి వచ్చిందిగా, గవర్నమెంట్ ఆఫీసెస్, ప్రైవేట్ స్కూల్స్లో లేదేమో, థంబ్ వచ్చింది. ఆ టైంకి పడకపోతే ఇప్పుడు ఫాస్ట్గా వెళ్తాం. అలాంటిది ఇక్కడ పెడితే థంబ్ అవసరంలా, థంబ్ నా మనస్సాక్షి అయి ఉండాలి. పిల్లలు అర్థమవుతుందా? సో దయచేసి కొంచెం ఆలోచన చేద్దాం. మనం అన్నింటికి ఉందాము, అన్నింటిలో డిసిప్లిన్గా ఉందాం. ఆధ్యాత్మికంగా చాలామంది ఉంటారు, కానీ క్రమశిక్షణతో కూడిన ఆధ్యాత్మికతలో చాలా తక్కువ మంది ఉంటారు. అది దేవుని మహిమకు కీర్తి తీసుకొని వస్తుంది. నెక్స్ట్ చూద్దాం. ఆయన ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. ఫుట్ నోట్లో కింద చూస్తే మనకొక స్వాస్థ్యమును, ఇప్పుడు మనం ఎవరము? కుమారులుగా చేసుకున్నాడు. ఇప్పుడు అన్నింటికీ దేవుడు స్వాస్థ్యముగా మనలను చేసేసాడు. ఆయన మనకు స్వాస్థ్యం, మనము ఆయనకు స్వాస్థ్యం. స్వాస్థ్యం అంటే ఇది నా ప్రాపర్టీ, ఇది నా సొత్తు, ఇది నా సొంతది, ఇది నాదే. అర్థమవుతుందండి? ఇది నాదే, అద్దెది కాదు. ఉంటున్నామండి, అద్దెంట్లో ఉంటున్నాం, సొంత ఇల్లు లేదు. సొంత ఇల్లు ఉంటే ఎంత బాగుంటుందో. ఇక అందులో తిన్నా తినకపోయినా ఎన్నిసార్లు అనుకొని ఉంటామో. దేవుడు అంటున్నాడు, ఇక నా స్వాస్థ్యం ఎవరో తెలుసా? నువ్వే. నీ స్వాస్థ్యం ఎవరో తెలుసా? నేనే. నా సొత్తు,
నేను యేసు రక్తముతో నిన్ను కొనేసుకున్నా. పిల్లలు అర్థమవుతుందా? నేను నిన్ను కొనేసుకున్నా, ఇక నా కుమారుడువు నువ్వు. నేనెవరినో తెలుసా? నీకు తండ్రిని. పిల్లరా, ఆ స్వాస్థ్యం అనే పదం, నా సొంతది, ఇది నా సొత్తు అనే పదం ఎంత ఆనందాన్ని, ధైర్యాన్ని, హక్కును ఇస్తుందో, ఈ స్వాస్థ్యం అనే పదాన్ని దేవుడు ఉపయోగిస్తూ ఆయన మీరు నాకు కుమారులు, నేను మీకు తండ్రిని అని చెప్తున్నారు. ఆయన చాలా సందర్భాల్లో ఒక విషయం అర్థం చేసుకుందాం. అంటే దేవుడు అని అంటే కనుక ఆయన నాకు అతీతంగా ఉన్న వ్యక్తే. అఫ్కోర్స్ కరెక్టే, కానీ సంబంధం ఎలాంటిదో తెలుసా? తండ్రి సంబంధం, కుమారుల సంబంధం. ఒక మాట చెప్పాలనుకుంటున్నా, ఈ సంబంధాన్ని మీరు ఏ ఇతర మతాలలో ఎక్కడ చూడరు. ఎందుకనంటే అవి మతము, కానీ ఇది గాడ్, దేవుడు ఒక్కడే ఇది చెప్పగలిగిన వాడు. ఆల్రెడీ నేను మీకు చెప్పాను, ఆది కాండము పంచకాండాలు రాస్తున్నప్పుడు మోషే కొన్ని విషయాలు రాశాడు. మోషే రాస్తున్నప్పుడు అక్కడ చదువుతున్న వాళ్ళు, అంటే ఆ మోషే రాసిన పంచకాండాలని చదువుతున్న వాళ్ళందరూ ఏమనుకున్నారు? అరే, దేవుడు అంటే ఇదా అని అనుకున్నారు. కానీ అప్పటి వరకు ఉన్న సంస్కృతులు, ఐగుప్తు సంస్కృతి, మెసొపొతేమియా సంస్కృతి, ఉగారిట్ అనే సంస్కృతి, ఈ సంస్కృతుల్లో దేవుడు మానవుడు వాళ్ళిద్దరికి ఉన్న సంబంధం ఏంటని చూసాం. అర్థమవుతుంది? అప్పటి ఉన్న సంస్కృతి. ఒకవేళ ఇంకేమన్నా సంస్కృతి అప్పటి వరకు ఉంటే వాళ్ళందరూ దేవుడికి మానవుడికి ఉన్న సంబంధాన్ని ఏం చేశారో తెలుసా? దేవుడేమో ఉన్నత స్థాయి, మానవుడేమో ఈ దేవుడికి ఊడిగం చెయ్యాలి. కానీ ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? మీరు కూడా నా కుమారుడైన యేసుక్రీస్తుతో సమానం. నా యేసుకు ఎలాగ కుమారుడో మీరు కూడా నాకు కుమారులు. సంబంధం మార్చేశాడు దేవుడు. దేవుడికి మానవుడికి ఉన్న సంబంధం ఊడిగం కాదు. ఆయన పరలోకంలో పరిపాలన చేస్తే మనం భూమి మీద పరిపాలన చేయాలి. ఆయన పరలోకంలో ఎలా బ్రతుకుతున్నాడో మనం భూమి మీద అలాగే బ్రతకాలి. ఆయన కోసం కాదు, ఆయనకు లాగా బ్రతకాలి. ఆయనను సంతోషపరిచేలాగా నేను బ్రతకాలి. అది కుమారుడు యొక్క లక్షణం. అది ఆయన స్వాస్థ్యము జీవించాల్సిన జీవిత విధానం. పిల్లలు అర్థమవుతుందా? చచ్చి వీడు నా కడుపున ఏమంటారు? చెడ. ఎందుకంటున్నారు అట్లాగా? ఎందుకంటున్నారు? సంథింగ్ రాంగ్. వాడు ఎందుకో జీవించట్లా, జీవితాన్ని అంతటినీ పాడు చేసుకున్నాడు. పిల్లరా, దేవుడైతే ఆ మాట మాత్రం మాట్లాడు. దేవుడు ఏమంటాడు తెలుసా? నువ్వెప్పటికీ నా కుమారుడివే, ఒక్కసారి మళ్ళీ తిరిగి వస్తావా అని పిలిచే అంత ప్రేమ కలిగిన వాడు. ఆల్రెడీ నిన్ను చూసా. ఆయన వచ్చి అడుగుతున్నాడంట, మాట్లాడుతున్నాడంటే ఎవరు స్పందించట్లేదంట. కాబట్టి ఆయన వెనక్కి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఏం చేశాడు తెలుసా? ఆయన తన ప్రవక్తను పంపించాడు, తన శిష్యుని పంపించాడు. ప్లీజ్, నా పిల్లలు నా మాట వినట్లా, ఒకసారి నువ్వన్నా వెళ్ళి నా ప్రేమ ఏంటో తెలియపరచు అని అంటున్నాడు. అంత గొప్ప ప్రేమ ఆయనది. చదువుదాం. నిర్ణయము చొప్పున ఆయన ఎక్కడ మార్పు లేదు. ఆయన తన చిత్తానుసారముగా తీసుకున్న నిర్ణయము చొప్పున అన్నింటినీ జరిగించేస్తున్నాడు. ఇప్పుడు మనల్ని స్వాస్థ్యముగా చేసుకోవాలనేది ఎవరి నిర్ణయం? ఆయన నిర్ణయం, ఆయన చిత్తం అది. ఇప్పుడు నా నిర్ణయం ఏమై ఉండాలో తెలుసా? నేను కూడా ఆయనకు కుమారుడిగా బ్రతకటం నా నిర్ణయం అయి ఉండాలి. నా చిత్తం ఏమై ఉండాలో తెలుసా? నేను ఆయనకు కుమారుడిగా స్వాస్థ్యంగా బ్రతకాలనేదే నా చిత్తం అయి ఉండాలి, నాకు ఇష్టమై ఉండాలి, నాకు కోరిక అది అయి ఉండాలి. సంఘములో కొదువైంది ఇదే. దేవుడు నాకేం చేస్తాడు, ఎప్పుడు దేవుడు నాకేం చేస్తాడు, అంతేగాని నేను దేవుని కొరకు దేవునికి ఇష్టం వచ్చినట్టుగా బ్రతకగలుగుతున్నానా? యేసుక్రీస్తు నేర్పించిన ప్రార్థన 12 మంది శిష్యులకు నేర్పించాడు కదా. పరలోకమందున్న మా తండ్రి, నీ రాజ్యము, నీ చిత్తం పరలోకమందు భూమి మీద ఎవరండి నెరవేర్చాల్సింది? ఎవరు నెరవేర్చాల్సింది? పరలోకంలో కుమారులు ఉన్నారా ఆయనకు? కాదు. దేవదూతలకు లేని భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడని చూసాం. మరంటప్పుడు ఈ భూమి మీద మనం బ్రతుకుతున్నాం కదా, మనం ఎలా బ్రతకాలి?
పరలోకంలో దేవుని చిత్తాన్ని ఎలాగైతే నెరవేరుస్తున్నారో భూమి మీద, అలాగే నేను నా దేవుని చిత్తాన్ని భూమి మీద నెరవేర్చాలి. ఆ పని నాది, ఆ పని నాది. సో ప్లీజ్ దయచేసి జ్ఞాపకం ఉంచుకుందాం, ఆయన స్వాస్థ్యముగా, ఆయన కుమారులుగా ఈ భూమి మీద మనము బ్రతుకుదాం. నెక్స్ట్ మాటను చదువుదాం. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడిరి. చాలండి. ఫస్ట్ టైం ఆత్మ అనే పదాన్ని వింటున్నా. ఇప్పటి వరకు తండ్రి అయిన దేవుడు, తరువాత యేసుక్రీస్తు, ఇప్పుడు పరిశుద్ధాత్ముడు. ఆత్మ అని మీకు బైబిల్ గ్రంథంలో పెద్ద అక్షరాలలో కనబడితే పరిశుద్ధాత్ముడు అన్న విషయాన్ని చెప్తూనే వచ్చాం. సో ఇక్కడ పరిశుద్ధాత్ముడు చేత మనము ముద్రించబడ్డాం. ఆగండి, సీల్ చేయబడ్డాం. అంటే నేను దేవుని స్వాస్థ్యము అనే ముద్ర నాకు ఆల్రెడీ. అంటే దేవుడు డోర్ మూస్తే ఎవడైనా తెరవగలిగిన వాడు ఉన్నాడా? ఆయన తెరిస్తే మూయగలిగిన వాడు ఎవరైనా ఉన్నారా? ఆయన సీల్ చేస్తే దాన్ని చెరపగలిగిన వాడు ఎవరైనా ఉన్నారా? అర్థమవుతుందండి. మళ్ళీ ఆయన సీల్ దేంతో చేశాడో తెలుసా? ఆయన పరిశుద్ధాత్మతో మనను ముద్రించాడు. నెక్స్ట్ వచనాన్ని కూడా చదువుకుందాం. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు దేనికి సంచకరువినా? మన స్వాస్థ్యానికి. ఏది? ఇదిగో దేవుడు నీ తండ్రి, నువ్వు దేవుని కుమారుడవు. రుజువేంటి అని అడిగితే గనక మన లోపల ఎవరున్నారు? పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. పరిశుద్ధాత్మని మన లోపల దేవుడు పెట్టాడు. మీకు ఇది అర్థం కావటానికి ఒక ఉదాహరణ నేను మీకు చెప్పాలనుకుంటా ఉన్నాను. పిల్లరా, అదేంటనంటే కనుక నేను ఒక స్థలం కొనుక్కున్నాను ఎప్పుడో అని అనుకుందాం. ఎప్పుడో కొనేసుకున్నాను అని అనుకుందాం. ఇప్పుడు కొన్ని సంవత్సరాల తర్వాత ఆ స్థలం దగ్గరికి వస్తే దాన్ని ఎవరో కబ్జా చేసేశారు. ఇప్పుడు ఇది నాది అని చూపించడానికి నేనేం చేయాలి? నేను కొనుక్కున్నప్పుడు తీసుకున్న డాక్యుమెంట్స్ అన్నీ గవర్నమెంట్కి నేను సబ్మిట్ చేస్తే ఇది నీది అని అవుతుంది. సో ఇప్పుడు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు నన్ను కుమారుడిగా చేసుకోవటానికి 2 పనులు చేశాడు. ఒకటి, యేసుక్రీస్తు రక్తాన్ని చిందించాల్సి వచ్చింది. యేసుక్రీస్తు కలువరి సిలువలో మరణించాల్సి వచ్చింది. 2, ఇప్పుడు పరిశుద్ధాత్మని తీసుకుని వచ్చి నాలో పెట్టి, ఇదిగో నువ్వు నా కుమారుడు. ఇంకా అర్థం కావటానికి చెప్తాను. నేను బండి కొనుక్కుందాం అనుకుంటున్నా, నా దగ్గర సరిపడిన డబ్బులు లేవు. కాబట్టి నేను 20,000 డౌన్ పేమెంట్ చేశాను. కానీ ఒక బ్యాంక్ వాళ్ళు వచ్చి నాకు సహాయం చేశారు. ఆ బ్యాంక్ వాళ్ళు నాకు లోన్ ఇచ్చారు. కాబట్టి ఆ బండి ఇప్పుడు ఎవరిదయింది? నాదయ్యింది. అర్థమవుతుందండి? నాదయ్యింది. ఇప్పుడు అది నీదే అనటానికి ఏం చేశారో తెలుసా? ఈ కంపెనీ వాళ్ళు సీ బుక్, తాళాలు అన్నీ నా చేతుల్లో పెట్టేశారు. తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్మని నా లోపల పెట్టి, ఇదిగో నువ్వు నమ్మాలి. అర్థమవుతుందా? ఇక్కడ బండి కొనుక్కుంటే నమ్మకం ఆయనకా నాకా? సీ బుక్ ఇచ్చారు, అన్నీ ఇచ్చేశారు, తాళాలు ఇచ్చారంటే నమ్మకం నాకు. కానీ కొనుక్కుంటున్న నాకు. కానీ ఇక్కడ కొనుక్కున్నది ఎవరు? తండ్రి అయిన దేవుడు. కుమారుడిగా చేసుకున్నది ఎవరు? తండ్రి అయిన దేవుడు. కాబట్టి నమ్మకం నాకుండాలి. కానీ దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? నువ్వు నన్ను నమ్ము, కాబట్టి నేనేం చేస్తున్నాను? ఇదిగో ఈ బండిని ఈ పరిశుద్ధాత్ముని నీకు ఇస్తున్నా. ఈ పరిశుద్ధాత్ముడు నీలో ఉంటే నీకేం అర్థమవుతుందో తెలుసా? నేను పరలోక స్వాస్థ్యమని, నేను దేవుని కుమారుడిని, ఆయన నా తండ్రి అని నీకు అర్థం కావాలి. నాకు ఈ విషయం ముందే తెలుసు, కానీ నీకు ఈ విషయం అర్థం కావాలి. ఎంత గొప్ప ప్రేమ అంటే, నాకు నిర్ధారించటానికి ఆయన ఏకంగా త్రిత్వములో ఉన్న ఒకడైన పరిశుద్ధాత్ముణ్ణి నా లోపల ఉంచేశాడు.
నేను నమ్మనేమో అన్న ఆలోచనతో నాకొక నమ్మకత్వాన్ని, నాకొక ధైర్యాన్ని ఇవ్వటానికి పరిశుద్ధాత్ముని అందరిలో ఆయన ఉంచేశాడు. అంటే నేను రక్షింపబడుతున్న దినాన ఏం జరుగుతుందో తెలుసా? చూద్దాం. ఒక వచనం నేను మీకు చూపిస్తా. నేను యేసుక్రీస్తు యొక్క సువార్త విని, అవునా యేసుక్రీస్తు దేవుడా అని నేను ఒప్పుకుంటున్న రోజున జరుగుతున్న విషయం ఏంటో తెలుసా? నేను మీకు ఒక విషయాన్ని చూపిస్తాను. చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, మొదటి పత్రిక 12వ అధ్యాయం 3వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడువాడెవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడని. చాలండి. దేవుని ఆత్మ నా లోపల ఉందనుకోండి, నేనేం చెప్పను? యేసు శాపగ్రస్తుడు అని చెప్పను. ఒక్క నిమిషం ఆగుదాం. ఇప్పుడు నన్ను చూడండి అందరూ. యేసుక్రీస్తు దేవుడు కాదు అనే వాళ్ళందరూ ఎవరో తెలుసా? దేవుని ఆత్మ లేని వాళ్ళు. అంటే దేవుణ్ణి ఒప్పుకోవటం లేదని అర్థం. వాళ్ళు శాపగ్రస్తులు. ఎందుకు శాపగ్రస్తులు? ఎలాగా? దేవుడు శపించేస్తాడా? అర్థమవుతుంది? దేవుడు ఆ వ్యక్తిని శపించేస్తాడా? కాదు. అర్థం ఏంటనంటే గనక దేవుణ్ణి ఒప్పుకొని వాడు చివరికి ఎక్కడికి వెళ్తాడు? దేవుడు లేని స్థలంలో ఉంటాడు. దేవుడు లేని స్థలం ఏంటో తెలుసా? అది బైబిల్ చెప్తున్నది నరకం అని ఉంది. దేవుడు ఉన్న స్థలం ఏదన్నా ఉందంటే గనక దాన్ని బైబిల్ పరలోకం అని అంటుంది. ఒకవేళ బైబిల్ అంటుందని అనుకుంటే కనుక ఏ మతం చెప్తున్నా కానీ పదాలు వేరే, కానీ అందరి భావం అందరి అర్థం ఒకటే. అదేంటంటే దేవుడు ఉన్న చోటని స్వర్గం అని అనొచ్చు, దేవుడు లేని చోటని నరకం అని అనొచ్చు. ప్రాబ్లం ఆ 2 పదాలు కాదు, ఆ పదాల యొక్క సబ్జెక్ట్ ఏంటంటే ఒక చోట దేవుడు లేడు, ఇంకొక చోట దేవుడు ఉన్నాడు. సో ప్రతి మనిషి అయితే దేవుడు ఉన్న చోటకు వెళ్ళాలి, లేదా దేవుడు లేని చోటకు వెళ్ళాలి. ఇది ఒప్పిస్తున్నది కూడా ఎవరో తెలుసా? దేవుడే. ఆయనే పరిశుద్ధాత్ముడు. ఇంకా చదువుదాం. పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభువని చెప్పలేడని నేను మీతో నిశ్చయముగా నేను మీకు తెలియచేయుచున్నాను. చాలా ఒక్క నిమిషం. ఇప్పుడు నన్ను అందరూ చూడండి. ఇక్కడ కూర్చున్న మనమందరం యేసుక్రీస్తు దేవుడు అని ఒప్పుకున్నాము అని అంటే గనక మనల్ని ఒకళ్ళు ఒప్పింప చేస్తేనే మనం ఒప్పుకున్నాం. మనంతటా మనం ఎప్పుడు ఒప్పుకోలేదు. ఎవరు ఒప్పింప చేశారు మనల్ని? పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింప చేశాడు. ఒక్క నిమిషం ఆగుదాం. ఇప్పుడు బయట కూర్చున్న వాళ్ళని ఎవరు ఒప్పింప చేయలేదు, పరిశుద్ధాత్ముడు ఇంకా ఒప్పింప చేయాల. ఎప్పుడు ఒప్పింప చేస్తాడో తెలియదు. ఒప్పింప చెయ్యలేకపోతే గనక మనల్ని ఏమంటారో తెలుసా? కృప పొందుకున్న వాళ్ళము, ఉచితంగా రక్షింపబడ్డాము, దానినే దయ చూపించాడు, దానినే దేవుని చిత్తం, దానినే సంకల్పం, దానినే ఫ్రీ, దానినే కృప అన్నారు. ఇలా అర్థమవుతుందా? అరే మనం ఏం చేశామని దేవుడు మనల్ని ఇక్కడ కూర్చోబెట్టాడు, ఇంకొంతమంది బయట ఉన్నారు, దాన్నే దేవుని కృప అని అన్నారు. ఆయన్నే నేను దేవుణ్ణి అని మనల్ని ఒప్పింప చేశాడు, మనం ఒప్పుకునేటట్టు చేశాడు. ఇప్పుడు ఆ పరిశుద్ధాత్మని వలన నాకు అర్థమైంది, ఓకే నేను దేవుని కుమారుణ్ణి, నేను దేవుని స్వాస్థ్యము, ఆయన నా స్వాస్థ్యము అన్న విషయం నాకు పరిశుద్ధాత్మ వలన నిర్ధారణ అయ్యింది. అంటే ఈ నిర్ధారణ కూడా ఎవరు చేశారు? దేవుడే నాకు నిర్ధారణ ఇస్తున్నాడు. నువ్వు నా కుమారుడువు, నేను నీ కుమారుణ్ణి. ప్రభువా నేనేం చేయాలి? నీ కుమారుణ్ణి అని అనిపించుకోవడానికి నేనేం చేయాలి? నువ్వేం చేయొద్దు, మొత్తం నేనే చేసేసా. మరి నేనేం చేయాలి ప్రభువా? ఆ కుమారుడికి తగినట్టు ఎలా బ్రతకాలో అలా బ్రతకంతే. నువ్వు యేసులాగా బ్రతుకు అని చెప్తున్నాడు దేవుడు. పిల్లలు అర్థమవుతుందా? నేనేం చేయాలి అని అంటే ఏదో చేస్తే కాదు. ఒక్క నిమిషం ఆగుదాం. భక్తి అనంటే మనం ఏమనుకుంటున్నామనంటే, ఎందుకు అందులోనూ పర్టికులర్గా మనం ఒక భారతదేశంలో పుట్టిన తర్వాత భక్తి అనంటే ఏంటో తెలుసా? ఏదో ఒకటి నేను
చెయ్యాలి, ఏదో ఒకటి నేను చెయ్యాలి. చాలా సందర్భాల్లో కొన్ని వందల కిలోమీటర్లు ఉట్టి ఖాళీ నడకన నడుస్తూ ఉంటారు. ఇంకొన్ని సందర్భాలలో 40 రోజుల దీక్ష ప్రకటించుకుంటారు. ఇంకొన్ని సందర్భాలలో ఇంకేదో చేసి దేవుణ్ణి మెప్పించాలనుకుంటారు. కానీ బైబిల్ దేవుడు, యేసుక్రీస్తు నిజమైన దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? ఇవేమీ చేయొద్దు, ఇవేమీ అవసరం లేదు. ఎందుకనంటే ఇవి నువ్వు చేసేవి నేను దేవుడి దగ్గరికి ఎప్పటికీ తీసుకొని రా. ఇది మతం. అర్థమవుతుందండి? నేను దేవుణ్ణి మెప్పించటానికి చేసే పనులన్నీ మతం. అది క్రైస్తవ మతమైనా కావచ్చు. తెల్ల షర్ట్ వేసుకుంటేనే చర్చికి రండి. అర్థమవుతుందండి? ఎందుకనంటే తెల్ల షర్ట్ ఏంటిది? పరిశుద్ధతకు గుర్తు అని చెప్పి మిమ్మల్ని చర్చికి రానివ్వకుండా చేస్తున్నారు అని అంటే అదేంటో తెలుసా? మతం. అది క్రైస్తవ మతమైనా కావచ్చు. కానీ దేవుడు అట్లా కాదు. దేవుడు ఏమంటాడో తెలుసా? నువ్వు ఏం చేస్తే కాదు, నువ్వు ఎలా జీవిస్తావో అది నాకు కావాలి. నీ జీవితం నాకు కావాలి. అంటే నువ్వు ఇతరులతో మాట్లాడేది, బాధ పెట్టకుండా వ్యవహరించేది, క్రీస్తులాగా బ్రతకటం. ఇది దేవుడు చెప్పేది. సో మతానికి దేవుడికి సంబంధమే లేదు. సంగమా, ఈ ఉదయకాలం మీరు ఉపవాసం ఉండండి, ఉండకపోండి. పిల్లలు అర్థమవుతుందా? ఇంకా మీరు వైట్ డ్రెస్ వేసుకోకపోండి, ఇంకా మీరు అది ఇది రూల్స్ పెట్టుకోకపోండి. కానీ మన జీవితం మాత్రం యేసు లాంటి జీవితం నేను జీవించాలి. యేసు లాంటి జీవితం నేను జీవించాలి. అది కుమారుడు జీవించే విధానం, అదే స్వాస్థ్యము. అందుకే అప్పుడే నేను దేవుని మహిమకు నేను కీర్తి తేగలుగుతాను. లేదు అని అంటే గనక నేను 20 సంవత్సరాలు అయి ఉండొచ్చు, 30 సంవత్సరాలు అయి ఉండొచ్చు మందిరానికి వస్తూ, నాకు డబ్బులు పెరుగుతూనే ఉంటాయి, నేను కష్టపడి పనిచేస్తున్నాను కాబట్టి అన్నీ బాగుంటాయి. మనం అనుకుంటాం ఇవన్నీ దేవుని ఆశీర్వాదం, నేను సూపర్ ఉన్నా అనుకుంటాం. పరలోకంకి వెళ్ళిన తర్వాత తెలిసిద్ది అసలు ఏమీ లేదు అని. ఎందుకనంటే ఇక్కడ జీవితానికి ఆశీర్వాదాలు కొన్నిసార్లు దేవుడు ఇవ్వాలనుకున్నాడు, ఇచ్చేశాడు. కానీ అది ఆయన ఇవ్వాలనుకున్నది మరి నేను ఎలా జీవించా? ఎందుకంటే ఆయన నన్ను కుమారుడిగా స్వాస్థ్యంగా చేసుకున్నాడు. నేను ఆ కుమారుడిగానే బ్రతకాలి. అది నా జీవిత విధానం అయ్యి ఉండాలి. అర్థమైతే ప్రభు సన్నిధిలో ప్రభువుకు అప్పగించుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుందాం. పిల్లరా, మనము దేవుని యొక్క స్వాస్థ్యం, ఆయన కుమారులుగానే మనం ఈ భూమి మీద బ్రతకాలి. ఆయన మహిమకు కీర్తి తెచ్చే విధంగా మన జీవిత విధానం ఉండాలి. ఇంట్లో ఆ విషయాలు చెప్తున్నామా మన పిల్లలకు? మనం దేవుని కుమారులం, మనం దేవునికి లాగా బ్రతకాలి, యేసులాగా బ్రతకాలని చెప్తున్నామా? లేకపోతే వాళ్ళు మన జీవితాన్ని చూసి తప్పు నేర్చుకుంటున్నారా? ఒకసారి ఆలోచించేద్దాం, ఒకసారి పరీక్షించుకుందాం. మన జీవిత విధానం యేసులాగా ఉంటుందా? యేసుకు ఒక్కటే తెలుసు, ప్రేమించడం ఒక్కటే తెలుసు. యేసుకు ద్వేషించడం తెలియదు, పగబెట్టుకోవడం తెలియదు, ఆయన బాధ పెట్టడం తెలియదు, ఏమి తెలియదు ఆయనకు. సో ప్రియరా, జ్ఞాపకం చేసుకుందాం, ఆ యేసులాగా బ్రతకగలుగుతున్నామా? ప్రభుకు అప్పగించుకుంటూ చిన్న ప్రార్థన. ప్రభువా, నీకే వందనాలు, నీకు స్తుతులు స్తోత్రం తెలియజేస్తున్నాం. ఉదయం ప్రభువా, మేమందరం కలిసి నీ వాక్యాన్ని విన్నాం, నీ వాక్యాన్ని ధ్యానం చేశాం. మేము అలా బ్రతకడానికి సహాయం చేసి కృప చూపించి మహిమ తెచ్చుకుని మనం మీ చేతిలోనికి అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.